హాయ్ అండి, ఇది నిన్నటి పూజా వీడియో అండి. నార్మల్గా నేను ప్రతిరోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అంట్లో తోమేసుకొని స్నానం అయితే చేసి ఇంకా దేవుడి సామాన్లు తోమేసి ఇక్కడైతే కనుక దేవుడికి అన్నీ సర్దేశానండి. కాకపోతే పూజ అయితే మా ఆయన గారు చేస్తాను అనమాట. నాకు ఇవన్నీ చేస్తున్నాను కానీ కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది. లాస్ట్ని అయితే చూపిస్తాను చూడండి, ఎందుకంటే బాగా పేరు వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఇక్కడ నుంచి పూజ చేయాలంటే నాకు కుదరట్లేదు అనమాట. ఇంకా మా ఆయన గారికి చెప్పాను, ఆయన మన ఇంట్లో మొగ్గలు ఎక్కువగా పూజ చేయాలంటండి. బయట తులసి మొక్క ఉంటే తులసి మొక్క అయితే ఆడవాళ్ళు అయితే పూజ చేసుకోవాలంట. కానీ మా ఇంట్లో తులసి మొక్క లేదు. మీకు కుదిరితే మా ఆయన గారు నేను కలిపి పూజ చేసుకుంటాం మాట అండి. లేదంటే నేను ఒక్కదాన్ని చేస్తాను, లేదా మా ఆయన గారు ఒక్కసారి మా ఆయన గారు ఒక్కరు చేస్తారు అన్నమాట పూజ అయితే కనుక. మ్యాక్సిమం ఇద్దరం ట్రై చేస్తాం అన్నమాట కలిసి పూజ చేయడానికి అయితే కనుక. మా హద్రితలతో కనుక నేను నిమ్మకాయలు అయితే 2 ముక్కలుగా చేసి ఒక పక్క అయితే పసుపు ఒక పక్క అయితే కుంకుమ రాసి పెడుతున్నానండి. అది కూడా ఈ మధ్యకాలంలో పెడుతున్నాను. ఇదంటే యూట్యూబ్లో చాలామంది అయితే పెడుతున్నారండి. ఇది దిష్టి అయితే తగలకుండా ఉంటుందంట. మా ఇంటికి చాలా దిష్టి అయితే ఉందండి, అందుకోసమే అద్వితలతో పెట్టేస్తున్న వాటిని. ఇంకా తర్వాత వచ్చి నా కాలు నొప్పిగా ఉందని పూజ చేయాలన్నమాట, ఎక్కువసేపు నుంచోలని చెప్పేసి. ఇంకా మేమైతే తుల్లో ఉండగా అయితే నిమ్మకాయలు కట్టేవాళ్ళం కాదండి, అవి గుచ్చి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండమాట. మా అత్తగారు చేస్తారన్నమాట. రాజమండ్రిలో ఉండగా అయితే కనుక మా అత్తగారు తెచ్చి ఇచ్చేవారు, నేనైతే గుమ్మని కట్టేసిందానండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అయితే నిమ్మకాయలు అయితే మళ్ళీ కట్టడం స్టార్ట్ చేసిన. మా అత్తగారు అయితే స్వామి గుడికి వెళ్ళారు, అక్కడ కుంకుమలో ముంచి నిమ్మకాయలన్నీ కుంకుమలో కలిపి తీసుకొచ్చారండి. గుమ్మానికి అయితే కట్టారన్నమాట అండి. మాకు నిజం చెప్పాలి చాలా దిష్టి అయితే ఉందండి, అందరికి హెల్త్ బాగుండలేదు. నిమ్మకాయలు కూడా 4-5 రోజులు కూడా ఉండట్లేదు, చాలా పాడైపోతున్నాయండి. తర్వాత వచ్చేసి బండికి మా అత్తగారు కడతారు ప్రతిసారి అండి. ఇక్కడ ఉంటే అన్నీ జరుగుతాయి. మేము తుల్లో ఉన్నప్పుడు అయితే ఏం చేసుకునే వాళ్ళం కాదండి. ఇలా అయితే జరిగింది. ఈరోజు పూజ కాలు చూసి ఎంతలా వాసిందో.